అందరికీ నమస్కారం. అద్దె ఇంట్లో ఉండేవారు ఈ 10 వాస్తు చిట్కాలు పాటిస్తే ఇల్లంతా అఖండ రాజయోగం. ఇంటి వాస్తుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఇంటికి బాగా కలిసి రావాలంటే అది మీ ఇంటి వాస్తుని బట్టే ఉంటుంది. మీరు ఉండేది సొంత ఇల్లైనా లేదా అద్దె ఇల్లైనా మీ ఇంటికి వాస్తు వర్తిస్తుంది. ముఖ్యంగా అద్దె ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవాలి. లేకపోతే మీ జీవితంలో ఎదుగుదల ఉండదు. అద్దె ఇళ్లలో ఎలాంటి వాస్తును పాటించాలి, త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఎలాంటి వాస్తు పరిహారాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గృహ ప్రవేశాలు చేసేటప్పుడు కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు, కానీ అద్దె ఇళ్లలోకి మారినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు పొంగించకూడదు. అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే అశుభ ఫలితం మొత్తం మీ ఇంటి యజమానికి చెందుతుంది. కాబట్టి అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు ఒక మంచి రోజున చూసుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సరిపోతుంది. పాలు పొంగించాల్సిన పని లేదు. అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే మీ సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. కాబట్టి అద్దె ఇళ్లలోకి ప్రవేశించేటప్పుడు పొరపాటున కూడా ఇంట్లో పాలు పొంగించకండి. అద్దె ఇంట్లో నివసించేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి. వాస్తుపరంగా దక్షిణముఖంగా ఉండే ఇళ్లలోకి పుష్కలంగా సంపద చేకూరుతుంది. అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు. మరీ ముఖ్యంగా చెప్పుల షాప్ దగ్గరలో ఇంటిని తీసుకుంటే లక్ష్మీ కటాక్షంతో మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఇంట్లో మారేటప్పుడు తప్పనిసరిగా ఒక మంచి రోజును చూసుకొని శుభముహూర్తంలోనే ఇంట్లోకి అడుగు పెట్టాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న పలంగా ఇంటిని మారకూడదు. దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. శుక్రవారం రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. శుక్రవారం కుదరని వారం బుధవారం లేదా గురువారం రోజున కొత్త ఇంట్లోకి మారవచ్చు. ఇక అత్యవసర పరిస్థితులలో శనివారం మరియు ఆదివారం రోజుల్లో కూడా ఇల్లు మారవచ్చు. కానీ పొరపాటున కూడా సోమవారం మరియు మంగళవారం రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఈ 2 రోజుల్లో ఇల్లు మారితే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కొత్త చీపురుతో ఇంట్లోకి అడుగు పెట్టాలి. చీపురు పట్టుకొని ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షించాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో తప్పనిసరిగా పూజా గది విడిగా ఉండాలి. ఇంట్లో పూజా గదిగా విడిగా లేకపోతే మీ పూజ గదిలో ఒక నెమలి పింఛాన్ని పెట్టుకోండి. తద్వారా మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడకుండా ఉంటాయి. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరికి పూజా గది ఈశాన్యంలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు ఫలితం దక్కుతుంది. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి గుమ్మానికి ఖచ్చితంగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి. నరదిష్టి చాలా భయంకరమైనది. ఎదురింటి చెడు చూపు మన ఇంటిపై పడితే మన కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది. అలాగే కలబంద మొక్కను కూడా కట్టుకోవచ్చు. అలాగే ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళుప్పును మూటలాగా కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు. ఇంటి ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా ఉండాలి. ఇక ఆగ్నేయ దిశలో వంటగది ఉండాలి. ఇక రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు దక్షిణం లేదా పడమర వైపు మీ తల ఉండాలి. ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదు. అద్దె ఇంట్లో నివసించేవారు మీ పూజ గదికి డోర్లు ఉండేలా చూసుకోండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో పూజ గది ఉండకూడదు. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే మీరు నివసిస్తున్న ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని పెట్టుకుని తలుపుకి ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఒక ఇంటిని కొనుక్కోవాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. మన ఇంటిపై శనిదేవుని అనుగ్రహం ఉంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది. కాబట్టి ప్రతి శనివారం మీ ఇంటి పడమర ముఖంగా ఒక చిన్న దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదవండి. మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. అదేవిధంగా ఎవరైతే భూములు కొనాలని కోరుకుంటారో అలాంటి వారు ప్రతి మంగళవారం నాడు గోమాతకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించండి. భూములు కొనే యోగం సిద్ధిస్తుంది. ఇక అద్దె ఇళ్లలో నివసించేవారు బాగా వెలుతురు వచ్చే ఇంటిని ఎంచుకోండి. ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంటికి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇక వారానికి ఒకసారి ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయాలి. ఇక ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరంటాకు చెట్లు ఉండకూడదు. బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు మీ ఇంటి నైరుతి దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి.
ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఇంటి గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ ఉండకూడదు. అలాగే మెట్లు కూడా ఉండకూడదు. గుమ్మానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మీరు కొత్తగా అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొదటి 3 నెలల్లో మీకు ఏమైనా సమస్యలు ఏర్పడితే ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేయండి. అదేవిధంగా మొదటి నెలల్లో 3 నెలల్లో ఏదైనా మంచి జరిగితే ఆ ఇల్లు మీకు కలిసి వచ్చినట్టే. కాబట్టి మొదటి 3 నెలల్లోనే మీకు అద్దె ఇల్లు కలిసి వస్తుందా లేదా అని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారు ఎక్కువగా దాన ధర్మాలను చేయండి. ఇది మీ పుణ్యాన్ని పెంచుతుంది. నైరుతి దిశలో బాల్కనీ ఉంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. నైరుతి దిశలో బెడ్రూమ్ ఉండాలి. అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని 1కి 2 సార్లు తెలుసుకోండి. అద్దె ఇంట్లోకి మారాలనుకుంటే శ్రావణ మాసం, ఆషాఢ మాసం, భాద్రపదం ఈ 3 మాసాలలో ఇల్లు మారితే చాలా మంచిది. వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసేయమని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.